బ్రేకింగ్ న్యూస్ మధురవాడ ప్రేమోన్మాది ఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు. నిందితుడి దాడిని అడ్డుకునే ప్రయత్నంలో యువతి తల్లి లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని తెలిపారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇటు హోంమంత్రి అనిత విశాఖ సిపితో శంఖభద్రతా బాగ్చితో ఫోన్లో మాట్లాడారు. బాధితురాలు దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖల మధురవాడలో జరిగిన ఆ బాధితురాలు ప్రస్తుతం ఆమె హెల్త్ ఏ విధంగా ఉంది? సీఎం కూడా దీనిపైన స్పందించారు. ఏంటిది ప్రస్తుతం అప్డేట్? ప్రేమోన్మాది దాడిలో గాయపడినటువంటి దీపిక ప్రస్తుతం అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాడి జరిగిన తర్వాత స్వయంగా పోలీసులే వాళ్ళకి వచ్చినటువంటి సమాచారంతో దీపికను తీసుకుని వెంటనే సమీపంలో ఉన్నటువంటి గాయత్రి ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అటు సిపి విశాఖ సిపి శంఖభద్రతా బాగ్చితో ఫోన్లో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలి, అదేవిధంగా నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ హత్యలకు సంబంధించి విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము అంటే దీపిక తల్లి లక్ష్మి చనిపోయినటువంటి ఇంటికి సమీపంలో ఉన్నాం. కనిపిస్తున్నటువంటి డోర్ లోపల నుంచే నిందితుడు లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫ్రంట్ ఒక డోర్ ఉంది, అదేవిధంగా వెనక వైపు నుంచి కూడా ఒక చిన్న గోడ ఉంది. గోడ దూకి కూడా చాలా ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో లక్ష్మి, అదేవిధంగా అంటే మగవాళ్ళు ఎవరు లేనటువంటి సమయంలో తల్లి లక్ష్మి కూతురు దీపిక మాత్రమే లోపల ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నవీన్ వెళ్ళి ఆ కత్తితో దాడి చేసి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. తల్లిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచినటువంటి నేపథ్యంలో సంఘటన ఆ రూమ్లోనే లక్ష్మి రక్తపు మడుగులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి మీద దాడి అంటే తన తల్లి మీద దాడి చేస్తున్నటువంటి సమయంలో కూడా ఆ దీపిక అంటే నవీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో నవీన్ వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కత్తితో ఆ పీక మీద కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెంటనే ఇంటి లోపల నుంచి నవీన్ పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంటే కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ నుంచి కొంత లోపలికి ఈ రూమ్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి గొంతు కోసుకుపోయినా కూడా చాలా చాకచక్యంగా ధైర్యంగా ఆ దీపిక అక్కడి నుంచి కారిపోతున్నటువంటి తన బ్లడ్ని గొంతుకి చేతిని అడ్డు పెట్టుకుని మరి ఈ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి స్పేస్ నుంచి బయటకు వచ్చి ఈ గేట్లో నిలబడేసరికి ఇది రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సంఘటన చూసినటువంటి వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడికి హఠావుటిన వచ్చినటువంటి ఆ పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నటువంటి ఎస్ఐ భాస్కర్ రావు హఠావుటిన దీపికను సమీపంలో ఉన్నటువంటి గాయత్రి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సిపి శంఖభద్రతా బాగ్చి లోపల ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా వీటికి సంబంధించి ప్రస్తుతం సిపి శంఖభద్రతా బాగ్చి కూడా వస్తున్నారు. వారు ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. వారిని అడిగే ప్రయత్నం అయితే మనం కూడా చేద్దాం. ముఖ్యంగా చూస్తే మన లోపల సార్ అసలు ఏం జరిగింది? చూడొచ్చు ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ప్రస్తుతం లోపల పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి సిపి శంఖభద్రతా బాగ్చి ప్రస్తుతం అయితే వీరు విచారణ అయితే దానికి సంబంధించినటువంటి వివరాలను మీడియాకి వివరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్. కొంత హడావుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా పరిశీలించినటువంటి ఈరోజు మన వైజాగ్ జిల్లాలో
పిఎం పాలెం లిమిట్స్లో కొమ్మదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిరి సింగి నవీన్ వయస్సు 26 ఇయర్స్ 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం నేటివ్ విలేజ్ పార్వతీపురం అతను 6 ఇయర్స్ నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే నేను 1 ఇయర్ ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు ఆ అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీసు వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీస్కి చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది పోలీసు వాళ్ళకు తెలియజేస్తే, అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశాడండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. ఒక కత్తి కూడా దొరికింది శ్రీనివాసలో. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా శ్రీనివాసలో దొరికింది. ఎన్ని చోట్ల పొడవడం అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంలో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది అని. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చాడని డీటెయిల్స్ తెలుస్తుంది. అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్గా నేను టచ్లో ఉన్నాము. సో అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. కానీ అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్డ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టుకుంటాం. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years.
డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. పేరెంట్స్కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పారట. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నారని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు. కానీ డీటెయిల్స్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. చెప్పినటువంటి వివరాలను మనమైతే చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ స్పష్టంగా సిపి శంకపత్ర బాగ్జీ సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓవరాల్ గా పట్టుకున్నాను కదా అంటే నిందితుడికి సంబంధించి ముఖ్యంగా చూస్తే అంత దూరం పారిపోయేంత ఎలా ట్రేస్ చేశారు అసలు? మేము పోలీస్ వాళ్ళు చాకచక్యంగా మొబైల్ నంబర్ కంటిన్యూస్గా ట్రాక్ చేశాము, సీసీటీవీ ఫుటేజ్ కంటిన్యూస్గా ట్రాక్ చేశాము. వెంటాడి అతను ఒక చోట దాక్కొని ఉంటే ఆ లోపలికి వెళ్ళి పట్టుకున్నాము. సో పోలీస్ వాళ్ళు చాలా చక్కగా కొన్ని గంటల్లో ముద్దాయిని వేరే జిల్లాకి వెళ్ళి వేరే జిల్లాలో పట్టుకున్నారు. అందుకే పోలీస్ టీంకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. త్వరలో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని కఠినంగా శిక్షించడానికి మేము ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఒక టీం పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ స్కాన్ చేశారండి. మాకు 2 టీమ్స్ సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఒక టీం ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్లో ఎవిడెన్స్ సేకరించడం, ఇంకొక టీం అక్కడికి పంపడం జరిగింది ఫర్ ముద్దాయిని తీసుకురావడానికి, ఇంకొక పోలీస్ టీం పంపడం జరిగింది ముద్దాయిని పట్టుకొని రావడానికి. దాదాపు 5 టీమ్స్ ఒకేసారి 5 బృందాలు కలిసి గట్టుగా పనిచేసి అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్, సీసీటీవీ, ఫోన్ కంటిన్యూస్ ట్రాకింగ్ అంతా చేసి ముద్దాయిని పట్టుకున్నారండి. ఇద్దరు ఉన్నారండి. అతను 2 wheeler మీద వెళ్ళారని తెలిసింది. బాగా ఇప్పుడు రికవర్ అవుతున్నారండి. త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ప్రిలిమినరీగా అనిపిస్తుంది అమ్మాయి తల్లిదండ్రులు 1 సంవత్సరం ఆగండి, ఇప్పుడు పెళ్ళి మేము అలా చేయడం లేదని చెప్పారండి. అందుకే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఇంకా డీటెయిల్స్ అబ్బాయి ఇంట్రోగేట్ చేస్తే తెలుస్తుంది. నవీన్కి సంబంధించి ఏమన్నా క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? కత్తితో దాడి చేస్తాం. క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే తెలుస్తుంది, సీసీటీఎన్ఎస్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడే అబ్బాయి దొరికారు. ఇప్పుడు ఆ ఫర్దర్ డీటెయిల్స్ మేము ఖచ్చితంగా ప్రెస్తో షేర్ చేస్తాం. కత్తి సినోబ్ ఆఫీస్లో దొరికింది. అది అతనితో ఇంట్రోగేట్ చేస్తే తెలుస్తుంది. ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అది ఎక్కడికి తరలిస్తాం అది మేము చెప్పకూడదు. ఓవరాల్ గా ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి ముఖ్యంగా కేసుకు సంబంధించి మనం ఒకసారి చూడొచ్చు. ఓవరాల్ గా పోలీసులకు సంబంధించి కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 5 బృందాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో మొత్తం పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కంట్రోల్ రూమ్ లో నిరంతరం దీని పర్యవేక్షణ ఒక పక్క నుంచి కొనసాగుతూనే ఉంది. కంట్రోల్ రూమ్ తో పాటుగా 4 బృందాలు, 2 బృందాలు శ్రీకాకుళం వైపు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళంలో కూడా వాళ్ళు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అతన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా క్యాచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిందితుడు నవీన్ పోలీసులు అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో అతను శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం తీసుకొస్తున్నారు. విశాఖపట్నం తీసుకొచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ లో దీని మీద వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. అది కత్తి ముందుగా ప్లాన్ చేసుకున్నాడా, కత్తి తన దగ్గరే ఉందా, లేదా ఇంటికి వచ్చిన తర్వాత కత్తి తీసుకుని వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పెనుగులాట్లు. ఎందుకంటే అక్కడ లోపల కూడా రూమ్ లో కొంతవరకు వీళ్ళ మధ్యన వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదంలోనే ఈ హత్య కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది 1 సంవత్సరం వివాహానికి టైం కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నవీన్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ ప్రవర్తన వల్ల ఖచ్చితంగా అతనికి పెళ్లి చేయడం తల్లిదండ్రులకి ఇష్టం లేదు. 6 సంవత్సరాల నుంచి ప్రేమ ఉన్నా కూడా ప్రేమకు సంబంధించి తల్లిదండ్రులు ముందు అంగీకరించారు. రాను నవీన్ ప్రవర్తనలో మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో పెళ్లికి కొంత వాయిదా వేయాలనే నిర్ణయానికి తల్లిదండ్రులు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నవీన్
లక్ష్మిను హత్య చేయాలనే ప్లాన్ ప్రకారం వచ్చాడా, వీళ్ళని అడగడానికి వచ్చాడా, మొత్తానికి తనతో పాటు తీసుకొచ్చుకున్నటువంటి ఒక కత్తితో అటు తల్లి ఆ లక్ష్మిని కత్తి సంఘటన స్థలంలోనే హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అడ్డుకున్నటువంటి తను ప్రేమించినటువంటి అమ్మాయిని వెంటనే గొంతు కోసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ఏరియాకి సంబంధించి మనం చూస్తున్నాం కదా, పోలీసులు అందరూ ఉన్నటువంటి ఇదే రూట్లో లోపలికి వెళ్ళాడా లేదా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి ఇక్కడ ఆధారాలు లేనటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇది రోడ్డు, లోపలికి ఎవరు వెళ్తున్నారు వస్తున్నారు అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. ఒక్కసారి మనము ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఇంకో కొన్ని ప్లేసెస్ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మనకి కనిపిస్తున్నటువంటిది కదా, ఇది ఇంటి లోపలికి వెళ్ళడానికి పోలీసులు ఒక చిన్న డోర్ తీసుకుని లోపలికి వెళ్తున్నారు. దీని లోపల వెనక నుంచి అయితే మరొక దారి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే నేను ఈ దారికి నేను తీసుకెళ్లే ప్రయత్నం ఒకసారి కెమెరామెన్ అజయ్ నన్ను ఫాలో అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ రూమ్కి సంబంధించి మొత్తం అంతా కూడా పోలీసులు వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి, అంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్లోకి ఎవరో వెళ్లకుండా, ఆ క్రైమ్ సీన్లోకి వెళ్లకుండా ఉండడానికి మొత్తం అంతా వాళ్ళు సర్కిల్ చేయడానికి మొత్తం ఆ మెటీరియల్ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి కెమెరా పర్సన్ అజయ్ దీనికి సంబంధించి అంటే నాతో పాటు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ కెమెరాలో కనిపిస్తున్నటువంటి ఈ ఎంట్రీ నుంచి అయితే ఒకసారి అతను లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ కనిపిస్తున్నటువంటి ఇల్లు ఇది చాలా పొడవున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఒక్కసారి అజయ్ ఇట్లా నా వైపు చూపిస్తే, అజయ్ వస్తున్నటువంటి ఈ కెమెరాకి ఈ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ నిలబడినటువంటి ఈ ఏరియా నుంచి ఇది వెనక వైపుకు ఉన్నటువంటి మరొక దారి. అంటే వచ్చినటువంటి నిందితుడు ఎటు వెళ్ళాడు ఏంటనేది ఖచ్చితంగా తెలియదు. లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏ ప్లేస్లో నుంచి ఇంటి ముందు నుంచి వెళ్ళాడా, ఇంటి వెనక భాగం నుంచి వెళ్ళాడా అనేది ఖచ్చితంగా అయితే ఎవరికీ తెలియదు. ఎందుకంటే లోపలికి వెళ్ళినటువంటి సమయంలో ఎవరు చూసినటువంటి పరిస్థితి లేదు. అది మనము స్టార్టింగ్లో చూపించినటువంటిది అది ఇంటి షాపులు ఉంటాయి, ముందు షాపుల్లో నుంచి ఒక ఎంట్రన్స్ అయితే ఉంది, ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దానికి సంబంధించి మనకి ఆ విజువల్లో కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు, అంటే ఇంటికి పక్కనే ఆనుకున్నటువంటి దాని పక్కనే పైకి వెనక వైపుకి వెళ్ళడానికి ఒక రోడ్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇటు వెళ్ళినా కూడా అది అంటే మధ్యాహ్నం సమయం కావడంతో ఎండ తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుందో సహజంగా ఇంటి బయట ఎవరు ఉండరు. ఇలాంటి సమయంలో అయితే ఖచ్చితంగా ఇంటి బయట చాలామంది కూర్చుని ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే నేను వచ్చినటువంటి ఈ ప్లేస్ ఇది ఇంటికి వెనక వైపు ఉన్నటువంటి భాగం. మనకు కనిపిస్తున్నారు కదా పోలీసులు ఇక్కడే, అంటే కొంత లోపల వరకు ఉన్నారు కాబట్టి ఈ కనిపిస్తున్నటువంటి ఒకసారి మనం గమనిస్తే నేను ఆనుకున్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటిదే ఇల్లు, నేను ఆనుకున్నటువంటిదే. సో ఫ్రంట్ భాగానికి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ కొంత దారున్నది, ఇది మాత్రం లోపల జరిగినటువంటిది. అక్కడ ఒక కట్టెన్ కనిపిస్తుంది, పోలీసులు మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా పోలీసులు ఏసీపీ అప్పలరాజు మొత్తం వీళ్ళందరూ కూడా నిలబడినటువంటి ప్లేస్. అక్కడ ఒక కట్టెన్ కనిపిస్తుంది కదా, ఆ కట్టెన్ ఉన్నటువంటి ప్లేసే లోపలికి వెళ్ళే గుమ్మం. ఆ లోపల ఉన్నటువంటి రూమ్లోనే ఆ లక్ష్మిని హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎదరవైపు నుంచి వస్తే ఖచ్చితంగా రోడ్డు మార్గం కాబట్టి మనం ఒకసారి నేను సీన్ని అంటే ఇలా జరిగి ఉండొచ్చు అనేది, ఎటు నుంచి ఎటు వెళ్ళాడు అనేది ఖచ్చితంగా తెలియదు. ఇలా ఒకవేళ ఎదరు నుంచి వెళ్తే ఎవరు వెళ్తున్నారు ఏంటనేది షాపుల వాళ్ళు కానీ, రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రహారీ ఇల్లు మాత్రమే ఉంది. ఈ కనిపిస్తున్నటువంటి చిన్న గోడ ఖచ్చితంగా ఇక్కడ దిగాలంటే 2 అడుగులు మాత్రమే ఉంది. చిన్న మెట్లు, ఒక 3 మెట్లు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 మెట్ల నుంచి దిగి నడుచుకుంటూ చాలా దర్జాగా లోపలికి వెళ్ళొచ్చు. అతను వెనక ఉన్నటువంటి కత్తి ఉందా, లేకపోతే చాకు తీసుకుని వచ్చాడా, ఏం తీసుకుని వచ్చాడా అనేది మాత్రం ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా ఈజీగా పోలీసులు అయితే నడుస్తున్నారు, క్లూస్ టీమ్ అంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, రిపోర్ట్స్ అంతా రాస్తున్నటువంటి ఈ సందులో నుంచి కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఆమె అంటే కుటుంబ సభ్యులు అటు లక్ష్మి కానీ లేదా ముఖ్యంగా దీపిక కానీ వీళ్ళందరూ వాడుతున్నటువంటి చెప్పులు స్టాండ్ కూడా ఇక్కడ ఉందంటే ఎదర షాపింగ్ కాంప్లెక్స్. ఇప్పటి వరకు మనం ఎదురువైపు ఉన్నాం, సిపి శంఖపత్ర బాగ్జీ మాట్లాడినటువంటి ప్లేస్ షాపులు ఉన్నటువంటి ఏరియా. ఆ షాపుల లోపల నుంచే ఒక డోర్ ఉండడం, దాని నుంచి ఒక దారిగా ఉంది. వెనక వైపు నుంచి కూడా సహజంగా ఇట్లాంటి ఇళ్లకి సంబంధించి ప్రహరీ గోడలు, అంటే నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ సంబంధించినటువంటి ఎదిరింటికి సంబంధించి ఇది కనిపిస్తుంది కదా, ఇది వేరే ఇల్లు, ఆ ఇంటికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇల్లు. నేను నిలబడిన దగ్గర నుంచి దాదాపుగా 5.5 అడుగుల ఎత్తులో ఇక్కడ ప్రహరీ గోడ కనపడుతుంది. ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలంటే ఒకటి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి, లేదా గోడ దిక్కు వెళ్ళాలి.
కానీ ఇక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ని కనుక మనం ఒకసారి సీన్ అంటే ఈ ప్లేస్ని కనుక చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏ విధమైనటువంటి గోడ కానీ ప్రహరీ కానీ గేట్ కానీ సెక్యూరిటీ కానీ ఏమీ లేవు. వచ్చినటువంటి వ్యక్తి చాలా ఈజీగా అటువైపు వెళ్ళిపోవడానికి అంటే మెట్టులకి దిగి చూస్తున్నాం కదా వస్తున్నటువంటి పోలీసులు కూడా అంటే ఇటువైపు నుంచి ఎంత ఈజీగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ వైపు నుంచి ఇటు రావడానికి చేసే ప్రయత్నానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం కదా ఎంతో హైట్లో ఉన్నారో ఇటు నుంచి కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఈ రోడ్లో ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలోనే ఉంటారు. ఇది జరిగినటువంటి సమయంలో ఇంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు వస్తున్నారు ఏంటనే తెలియదు. ఒక్క స్టెప్లో ఈ ఉన్నటువంటి ప్లేస్ నుంచి సందులోనికి చాలా ఈజీగా వెళ్ళొచ్చు, రూమ్లోకి చాలా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా అటు వచ్చినటువంటి నవీన్ తల్లి లక్ష్మి మీద అదేవిధంగా దీపిక మీద దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నవీన్ని పోలీసులు అరెస్ట్ చేసి శ్రీకాకుళం దగ్గర నుంచి ప్రస్తుతం అయితే విశాఖపట్నం తీసుకొస్తున్నారు. అతనితో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎం చంద్రబాబు జరిగినటువంటి ఈ ప్రేమోన్మాది దాడి మీద విచారం వ్యక్తం చేయడంతో పాటుగా నవీన్ని కఠినంగా శిక్షించాలి, దీని విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు అంటే గొంతు కట్ చేయబడినటువంటి దీపికను మెరుగైన వైద్యం అందించండి, ప్రభుత్వం వైపు నుంచి ఏం కావాలన్నా కూడా చర్యలు చేపట్టండి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి గాయత్రి ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అటు దీపికను తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి గడిచినటువంటి 6 సంవత్సరాల నుంచి ఆ నవీన్ దీపికల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్న తల్లిదండ్రులకి దీపిక ముందుగానే చెప్పిన గత 3 సంవత్సరాల నుంచి ఈ పెళ్లి వ్యవహారం నడుస్తున్న తక్కువ చిన్న వయసు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్నాయి, 6 సంవత్సరాల నుంచి ప్రేమ అంటే 3 సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధించినటువంటి విషయం బయటపడినటువంటి నేపథ్యంలో అప్పటికి ఇంకా 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసే మైనారిటీ తీరలేదు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు పెళ్లి చేయడానికి సరైన టైం కాదు, కొంత సమయం కావాలన్నారు. అయితే మనకంతున్నటువంటి సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఒక వారం రోజుల క్రితము నవీన్ ఇక్కడికి రావడం, పెళ్లి విషయాన్ని అడిగినటువంటి నేపథ్యంలో అతని ప్రవర్తనలో మార్పు రావడం, అతను కొంత నేరపూరితమైనటువంటి విషయాలు గమనించినటువంటి తల్లిదండ్రులు పెళ్లికి నేరుగా అంగీకరించకుండానే 1 సంవత్సరం సమయం కావాలని అడగడం అయితే జరిగింది. అడిగినటువంటి నేపథ్యంలోనే ఈ నవీన్ని నవీన్ పూర్తిగా ఈ లక్ష్మిని అదేవిధంగా ఆమె కూతురు ప్రేమించినటువంటి అమ్మాయి దీపికని హత్య చేయడానికి ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రావడం 1:30 సమయంలో అటు దీపిక మీద ఆమె తల్లి మీద హత్య ప్రయత్నం చేశాడు. తల్లి లక్ష్మి అయితే చనిపోయింది, దీపిక అయితే ప్రస్తుతం చికిత్స పొందుతుంది. పోలీసులు కూడా అతను అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్గా చూస్తే ఈ ప్రేమోన్మాది దాడిలో ఒక నిండు ప్రాణం బలికాగా ఇంకొకరైతే ప్రాణాలతో కొట్టిమిడి దాటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.